తమిళనాడులో మరో స్టార్ వార్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమాన సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే మరో నటుడు శరత్ కుమార్ రజనీకాంత్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకొస్తే దీనిపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. తలైవాతో తగు పెట్టుకుంటే అంతు తేలుస్తామని హెచ్చరిస్తున్నారు రజనీ అభిమానులు. ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మురళి, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ ఇది కొత్త డిమాండే కాదు. ఎప్పటికప్పుడు రజనీకాంత్ ఈ విషయాన్ని దాటేస్తూ కూడా వస్తున్నాడు. కానీ అమ్మ మరణానంతరం ప్రధానంగా తమిళ రాజకీయాల్లో ఒక రకమైన వాక్యూమ్ క్రియేట్ అయినటువంటి సందర్భంలో రజనీకాంత్ మీద మరొకసారి రాజకీయ పరంగా రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒత్తిడి అభిమానుల వైపు నుంచి చాలా గట్టిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మరొకసారి రజనీ అమ్మాలందరూ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మీ నిర్ణయాన్ని మరొకసారి సమీక్షించుకోండి, రాజకీయాల్లోకి రావాల్సినటువంటి సమయం ఇది. అమ్మ లేనటువంటి ఈ కాలంలో తమిళ రాజకీయాల్లో మీరు యాక్టివ్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు అగ్నికి ఆజ్ఞ పోసినట్టు అయింది. వైపు అభిమానులందరూ కూడా రజనీకాంత్ రావాలి అంటుంటే రజనీకి ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా తానే మొదట అడ్డుకుంటారు అన్నది శరత్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య ఇది. దీని మీదే రజనీ అమ్మాలందరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిన్న పెద్ద ఎత్తున తమిళనాడు వ్యాప్తంగా శరత్ కుమార్ దిష్టిబొమ్మలు దానం చేసేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసింది రజనీ అభిమాన సంఘం. దానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైపు అటు రజనీకాంత్ మాత్రం ఇంతవరకు ఈ అంశం మీద ఎటువంటి పెదవిప్పలేదు, నోరు మెదపలేదు. ఈ అంశానికి సంబంధించి తాను రాజకీయాలకు వస్తానని కానీ రానని కానీ ఎటువంటి స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ప్రధానంగా శరత్ కుమార్ వైపు నుంచి వచ్చినటువంటి కామెంట్సే వివాదానికి కారణబిందు అవుతున్నాయి. ఇప్పుడు రజనీ రాజకీయాలకు వస్తే అడ్డుకుంటానంటే మీరేం చేయదలుచుకున్నారు అన్నది ఈ రోజు రజనీ అమ్మాలు నిలదీస్తున్నటువంటి మాట. ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం ఇది. రజనీకాంత్ మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. అభిమానులు మాత్రం రజనీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒత్తిడిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే శరత్ కుమార్ వ్యతిరేకించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు మురళి? ప్రధానంగా మొదటి నుంచి ఉన్నటువంటి అంశం ఇది. ఎందుకంటే శరత్ కుమార్ తమిళ రాజకీయాల్లో కొంత యాక్టివ్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మలో లేనటువంటి లోటుని శరత్ కుమార్ భర్తీ చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఒక దశలో ఏఐడిఎంకేకి వారసుడు, అసలైనటువంటి వారసుడు శరత్ కుమారే అవుతారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం పన్నీర్ సెల్వంకి అదే సందర్భంలో శశికళకి మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ నడుస్తుంది. ఎవరు పూర్తి స్థాయిలో పార్టీని టేక్ఓవర్ చేస్తారు అనేటువంటి విషయం మీద ఒక రకమైనటువంటి అస్పష్టత నెలకొంది. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు పన్నీర్ సెల్వం, కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా శశికళ పూర్తి స్థాయిలో అటు ఇప్పటికే పార్టీ బాధ్యతలు స్వీకరించినటువంటి శశికళ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా స్వీకరించేటువంటి ఆస్కారం లేకపోలేదు అనేటువంటి చర్చ నెలకొన్నటువంటి సందర్భంలో శరత్ కుమార్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. శరత్ కుమార్ భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఒక దశలో శరత్ కుమారే పూర్తి స్థాయి ఏఐడిఎంకేకి వారసుడు అనేటువంటి చర్చ నుంచి ఇప్పుడు శరత్ కుమార్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ సందర్భంలో రజనీకాంత్ గారికి వస్తే ఆ లోటు పూర్తిగా తనకు స్పేసే లేకుండా పోతుంది అనేది బహుశా శరత్ కుమార్ ఆలోచన కావచ్చు. అందుకోసమే శరత్ కుమార్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ కూడా ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది. రైట్, థాంక్యూ మురళి.